అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ క్రిస్పీ కారం అటుకులు తయారు చేసేద్దాం. టీ టైం కానీ పిల్లల స్నాక్స్కి కానీ చాలా బాగా సెట్ అవుతాయి. చాలా ఈజీ రెసిపీ. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఆలస్యం చేయకుండా ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పెడు ఈ అటుకులు అనేటివి దీంట్లోకి వేసుకోవాలి. ఒక ముఖ్య విషయం అండి, దీంట్లో మందంగా ఉండే అటుకులు మాత్రమే వాడాలి. సన్నగా ఉండే అటుకులు దీనికి పనికిరావు. తర్వాత ఇవి ఆయిల్లో వేయగానే ఇలా బాగా పొంగుతవి. ఈ నురుగంతా పోయిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, మాడిపోతవి. ఇలా తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా ఒక స్టీల్ ఇలా జాల్ లాంటిది ఉంటే ఇంకా ఈజీ అవుతాయి మనం ఇవి చేసుకోవడానికి. ఇది ఇలా ఆయిల్లో పెట్టుకొని డైరెక్ట్ దీంట్లో వేసుకుంటే ఎంత బాగా పొంగుతున్నాయో కదా. ఇలా తొందరగా అవుతాయి, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇవి ఆయిల్ కొంచెం వంపేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లోకి మళ్ళీ ఈ జాలి పెట్టేసుకొని దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బాగా వేగనివ్వాలి. ఇందులో పెట్టుకొని ఇలా ఒక స్పూన్తో అటు ఇటు తిప్పుకోవాలి. ఇవి చిట్పటంటూ బాగా వేగనివ్వాలి, మాడనివ్వకూడదు. బాగా వేగిన తర్వాత ఇవి కూడా ఇలా ఆయిల్ వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇంకొక కప్పెడు పుట్నాలు కూడా తీసుకున్నాను నేను. ఈ పుట్నాలు కూడా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఈ నురగపోయిన తర్వాత ఇవి తీసుకొని సేమ్ పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువగా వేగనివ్వకూడదు, మాడిపోతవి. కొద్దిగా వేగగానే తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు 4-5 టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు వేసుకుంటే. ఇలా కచ్చపక్కగా దంచి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ కాగానే తీసేయాలి, ఎక్కువగా మాడితే బాగుండదు. ఒక 4 ఎండుమిర్చి, ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పెడు జీలకర్ర బాగా వేగనివ్వాలి, టేస్ట్ బాగుంటుంది జీలకర్ర ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల. ఈ జీలకర్ర కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్దది వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ అటుకులు అనేటివి వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకొని దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ కారం, టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీంట్లోకి ఒక గుప్పెడు పుట్నాలు అండ్ పల్లీలు దీంట్లోకి వేసుకోవాలి. తర్వాత ఈ ఎండుమిర్చి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నవి, కచ్చపక్క దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు అన్నీ దీంట్లో ఇలా వేసుకోవాలి ఒకటొకటిగా. తర్వాత జీలకర్ర, ఈ మొత్తం వేసుకొని నేను ఇక్కడ టేస్ట్ కోసం ఇంకొంచెం పెంచుకోవడానికి ఒక పెద్ద కప్పెడు ఈ మక్క మిక్చర్ తీసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా సన్నం కారం మిక్చర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నా బాగుంటుంది. నేను ఇది ఇంట్లోనే చేసుకున్నాను. ఇది వేసుకొని తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతలోపు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎంతమందికి ఇది ఇష్టమో కూడా కామెంట్ చేసి పెట్టండి. ఎవరైనా ట్రై చేస్తే మేము ట్రై చేసామని కూడా కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఒక ప్లేట్లోకి పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు.
మనం కూడా ఎప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇస్తే ఆహా అని లొట్టలేసుకొని తినాల్సిందే, అంత బాగుంటాయి. మీరు ఇలానే చేస్తారా? ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి.